ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా నాడీ వైద్యం, పల్స్ బ్యాలెన్సింగ్, ఇది చాలా ప్రాచీనమైన వైద్యం అండి. అంటే నాడి చూసి మన ఒంట్లో ఏం బాగాలేదు, ఎట్లా కరెక్ట్ చేయాలనేది చెప్తూ ఉంటారు. అసలు నాడి ఎలా చూస్తారు, దీనికున్న అసలు స్పెషాలిటీ ఏంటి, ఎవరు ఏ అనారోగ్య సమస్యతో ఉన్న వాళ్ళు వెళ్ళాలి, దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాడీ వైద్య నిపుణులు డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, నేను ఎన్నో ఇయర్స్ నుంచి మీ ఇంటర్వ్యూ చేస్తున్నాను. అంటే జనరల్ గా నాడి అయితే ఇప్పుడు చూపించుకోలేదు అసలు. అంటే నాడి పట్టి మనకి ఏ అనారోగ్య సమస్యలతో ఎట్లా తెలుసుకోవచ్చు, అసలు నాడి ద్వారా ఎలా తెలుస్తుంది, నాడి చూపించుకోవాలంటే ఏ టైంలో రావాలి, ఎవరు రావాలి, ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా రావచ్చా, వస్తే ముందే ఏదైనా ప్రాబ్లం వస్తుందా తెలుసుకోవచ్చా, పూర్తిగా మనకి డెఫినెట్గా ప్రతి వాళ్ళకి ఇది అవసరమైనది. ఎవరికి రోగాలు రావు, ఏం ప్రాబ్లం రావు అని ఎవరూ లేదు ప్రపంచంలో. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి అంటే మనకి అది పేరెంట్స్ దగ్గర నుంచి వస్తున్నాయి. సో ఇంక మనం పెరిగేసరికి కూడా ఆల్రెడీ మన ఊమ్లో ఉన్నప్పుడు మనకి ఏ ఎనర్జీస్ ఉన్నాయో దాని ప్రకారం మనకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దీనికి ఫస్ట్ టైం మాత్రం ఎంప్టీ స్టమక్లో రమ్మంటాను. 14 hours ఫాస్టింగ్ కావాలి. ముందు రోజు 7 o'clock కల్లా డిన్నర్ అయిపోవాలి. తర్వాత ఓన్లీ వాటర్. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock అంటే 14 hours ఆఫ్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏం కనిపిస్తుంది అప్పుడు అంటే, మీరు తల్లి కడుపులో ఉన్నప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో అవి తెలుస్తాయి. అది తెలుస్తాయి. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. తర్వాత నుంచి తినేసి రావచ్చు. ఫస్ట్ టైం ఒక్కసారి అయితే మాత్రం అలాగే రావాలి. బ్యాలెన్స్ అంటే ఎట్లా చేస్తారు? ఒక కాపర్ నీడిల్ ఉంటుంది. కాపర్ మనం ఆకుపంచర్కి వాడే నీడిల్, కాపర్ నీడిల్. ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ మనకి మోస్ట్లీ ఇక్కడ నుంచి ఇంతవరకు, మోకాళ్ళ నుంచి కింద వరకు అంతే ఉంటాయి 2 చోట్ల. ఎక్కడ ఏ పాయింట్ లో మనకి బ్లాక్ ఉంది అనేది, ఇప్పుడు మనకి వాటర్ ట్యాంక్ లో నుంచి నీళ్లు రాలేదు, మనం ప్లంబర్ ని పిలిస్తే అది ఎక్కడో అతనికే తెలుస్తాయి, మనకి తెలియవు కదా. ఎక్కడ బ్లాక్ ఉందని అక్కడ తీస్తాడు, క్లీన్ చేస్తాడు. అట్లా ఇది ప్లంబింగ్ వర్క్ అంటాను నేను జనరల్ గా. రిపేర్ చేయడం. శరీరం మైండ్ వేరే కాదు, మళ్ళీ శరీరం వేరే కాదు. అంటే మీరు నాడి చూస్తారు, ఇప్పుడు చూస్తే నా మైండ్ కూడా ఏం ఆలోచిస్తుంది తెలుస్తుందా? తెలుస్తుంది. ఫైర్ కొంచెం ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ లేదు, కొంచెం ఎక్కువ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, మైండ్ లెవెల్లో చూస్తే మనం బాగా పైకి రావాలి అని ఉంటుంది. అది యాంగ్జైటీ ఉంటుందన్నమాట మైండ్లో, మనకి తెలియకుండానే ఉంటుంది. అది మనం ఏదో అనుకోవడం కాదు, ఆ ఎనర్జీ లెవెల్ని బట్టి మనకి అలా ఉంటుంది అన్నమాట. అలా ఉన్నప్పుడు మనం రాలేకపోతున్నప్పుడు యాంగ్జైటీలు, టెన్షన్లు, అది ఎవరి మీద చూపించడాలు అన్నీ జరుగుతాయి ఇవి. సో ఇప్పుడు ఆ కొంచెమే ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ లేదు. ఆ కొంచెం ఎనర్జీ, ఆ కొంచెం ఫైర్ని మనం బ్యాలెన్స్ చేస్తే, బ్యాలెన్స్ చేయడం అంటే తగ్గించాలి. అంత ఫైర్ ఉండకూడదు. మనం పైకి వస్తాము కానీ అంత ఫైర్ ఉన్నప్పుడు అది దేనికి వెళ్తుంది అంటే, ఫ్యూచర్లో హార్ట్ మీదకి వెళ్తుంది. బీపీలు రావడం కానీ, యాంగ్జైటీ రావడం కానీ, మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇలాంటివి. మైండ్ ఇప్పుడు షిజోఫ్రెనియా అంటారు చాలా మంది, తెలిసి ఉంటుందా మీకు? ఏదో రూపం పక్కన మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా అలా పిక్చరైజ్ చేసుకుంటాయి అది. అండ్ ఫ్యూచర్లో మనకి సెల్ డివిజన్స్ ఎక్కువ అవుతాయి, సెల్స్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతాయి. ఇది పెరిగేసరికి ఇది ఇలాగే ఉండదు కదా, ఇంకొంచెం పెరుగుతూ కరెక్షన్ చేసుకోవాలి. కరెక్షన్ చేసుకుంటే ఈ ఫైర్ ఎనర్జీని నార్మల్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నా కానీ అది వాటర్ ఎనర్జీని బాధ పెడుతుంది. వాటర్ ఎనర్జీ బాధ పెట్టినప్పుడు రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో వస్తాయి మనకి పీరియడ్స్ వచ్చి, కొంతమందికి మంత్లీ ట్వైస్ వస్తాయి, మంత్లీ వన్స్ వస్తాయి, లేకపోతే బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఇలాంటి రకరకాలు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి రావడాలు, అలా పీరియడ్స్లో ఏదో ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తాయి. ఈ ఫైర్ ఎనర్జీ ఎక్కువ వచ్చేందువల్ల కొంచెం పల్స్ రేటు పెరుగుతాయి. పల్స్ రేట్ పెరిగి హార్ట్ రిలేటెడ్లో ఏదన్నా ఒకటి తీసుకొస్తాయి, చిన్నదో పెద్దదో అది మనకి తెలియదు. చిన్నది పెద్దదని మనం డిసైడ్ చేయలేం. సో మనం ఇప్పుడే ఎనర్జీ లెవెల్ని బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు హార్ట్ కూడా కాపాడబడి, ఈ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా కాపాడబడి, మిగతా ఎనర్జీస్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి.
ఏదైనా వస్తాయి, వచ్చినప్పుడు అవంతట అవే సర్దుకుంటాయి. అంత టైం మనం ఇచ్చేస్తే కనుక బాడీయే రికవర్ చేసుకుంటుంది. అలా జరుగుతాయి. చేసుకోవాలి నువ్వు కూడా ఖచ్చితంగా. కొంచెం ఇప్పుడే స్టార్ట్ అవుతుందా? ఇప్పుడే స్టార్ట్ అవ్వడం కాదు, నువ్వు పుట్టినప్పుడు ఉన్నది అంటే అది మార్నింగ్ ఎంప్టీ స్టమక్ లో చూస్తేనే మనకి తెలుస్తుంది, ఇంకా బాగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు బై ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు ఏదో ఒక టైంలో మధ్యలో చూసినా కూడా తెలుస్తుంది. కానీ ఇదే 100% అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఎంప్టీ స్టమక్ లో చూసినప్పుడు మనకి 100% క్లారిటీ ఉంటుంది. సో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎవరికి అయినా కావాలి ఇది. నేను బాగానే ఉన్నాను కదా అనుకోవడానికి ఛాన్సే లేదు. ఇప్పుడు 25 years 20 years పిల్లలు ఎందుకు హార్ట్ అటాక్లో చనిపోతున్నారు? వాళ్ళకి ఏమున్నాయి? వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి, వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళ ఫాదర్ మదర్ ఎనర్జీలో నుంచి పుట్టారు కాబట్టి అది ఎక్కువగా ఎనర్జీ ఉన్నప్పుడు ఎక్కువగా డ్యామేజ్ చేసేస్తుంది తొందర చిన్న ఏజ్లోనే. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. నేను కూడా కరెక్ట్ చేయించుకుంటాను. యాంగ్జైటీ ఉంటుంది అన్నారు. బేసికల్ గా ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీకు తెలుస్తుంది కదా అట్లా ఉన్నట్లు. కరెక్ట్ చేయించుకుంటానండి. నాడీ వైద్య విధానము ఇలాంటి ప్రాచీన వైద్యం అంటే అది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అప్పుడు వాళ్ళు కనిపెట్టబడింది. సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కానీ ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి దీనిలో. ఏంటంటే ఇప్పుడు వాటర్ వెళ్తుంది, వాటర్ వెళ్తున్నప్పుడు పొలంలో ఈ సైడ్ రాగి ఉంది, ఈ సైడ్ ఒడ్లు ఉన్నాయి అనుకుందాం. రాగికి మనం ఫుల్ నీళ్లు ఉన్నాయి, మళ్ళీ మనం పంపించే వాటర్ని రాగికే మళ్ళీ పంపించాము, ఒడ్లకు పంపించట్లేదు అనుకోండి. మనం ఇలా ఈ వైపే తిప్పేసాం అనుకోండి, ఇది ఎక్కువైనందువల్ల ఇది కూడా డ్యామేజ్ అవుతుంది, అది లేనందువల్ల అది కూడా డ్యామేజ్ అవుతుంది. కరెక్ట్ అయిన పాయింట్స్ కరెక్ట్ గా చేయకపోతే ఇక్కడ కూడా ఉంటాయి. వైద్యుల్ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అని అంటే ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ ఇంతే, నేచరు మనం వేరే కాదు, అంటే కాన్సన్ట్రేషన్ తో అలా చెయ్యాలన్నమాట. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. ఈ వైద్యాలన్నీ ఇప్పటివి కాదు, ఎప్పటివో ప్రాచీనవి. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒక ఆయన ఉన్నారు, ఆయన డెత్ బెడ్ లో ఉన్న వాళ్ళకి నాడి చూసారంటే ఈ రోజు చనిపోతారు అని చెప్తారు. ఆయన ఎగ్జాక్ట్ డేట్ చెప్తారు. అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి 3 గంటలకి అలా చనిపోతారు. ఆయన మూగ, ఆయన చదువుకోలేదు, ఏం లేదు. మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఎవరికి రాలేదు. ఆయన ఇప్పుడు లేదు, ఇప్పుడు చనిపోయారు. ఆయన అంత ఇదిగా రాసి చూపించేవాళ్ళు అనమాట. ఇలాగ 3 గంటలకి అలా సైగల్లో చెప్పేవారు అనమాట ఆయన. సో అంత మంచి విధానం కదా మనది నాడీ వైద్యం అనేది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, నిజంగా చాలా చక్కగా చెప్పారు కూడా. అందరూ కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే అసలు ఏముంది, ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి. ధన్యవాదాలు.